అనేవి సర్వే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా కూడా కొన్ని ఎలక్షన్స్ నుంచి కూడా ఏంటి అసలు సెఫాలజిస్టులకు కూడా అందనంతగా ఓటర్ మైండ్ సెట్ మారిపోయిందా లేకపోతే సర్వేల్లోనే విశ్వసనీయత తగ్గిందా? ఇది సెఫాలజీ యా ఎగ్జిట్ పోల్ ఇది ఒక ప్రాపర్ సర్వే సిస్టమేటిక్ గా చేస్తే కరెక్ట్ వస్తాయండి. కానీ ఒక్కోసారి మనం ఎవరైతే సర్వే చేయటానికి మనం సర్వేలను పంపిస్తామో ఒకసారి వాళ్ళు సరిగ్గా చేయరు. మా కేసులో చూడండి, మేము ప్రజాపోల్ 3 సర్వేలు చేసాం. మేము తమిళనాడులో తప్పయ్యాం. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో మేము 193 సీట్లు బీజేపీకి వస్తాయి, +-15 ఇచ్చాం. అవి ఎగ్జాక్ట్ గా వచ్చినాయి. మేము తృణమూల్ కాంగ్రెస్ 100 -10 అంటే 90 అన్న 90 వచ్చినాయి. అదే విధంగా పుదుచేరి చేసాం. మేము పుదుచేరి కూడా ఎన్డీఏకి 22 సీట్స్ నియర్ అబౌట్ వస్తాయని చెప్పి అది కూడా దగ్గరకు వచ్చింది. కానీ తమిళనాడులో మన అసెస్మెంట్ మేము తప్పు చేసాం. ముందు మాకు టీవీకే కనిపించింది, కానీ ఎక్కడైతే టౌన్స్ లో లేడీస్ తర్వాత యంగ్ జనరేషన్ లో మాకు ముందు చెన్నై చుట్టుపక్కల మాకు ఫుల్ గా టీవీకే కనిపించింది. కానీ మేము కొంచెం విలేజెస్ మిగతా చోట్లకి వెళ్ళిన తర్వాత మాకు డిఎంకే ఏడిఎంకే ఈవెన్ విలేజెస్ లో ఎక్కువగా డిఎంకే ఏడిఎంకే ఎక్కువ కనిపించింది. అక్కడ మేము కొంచెం మా అసెస్మెంట్ రాంగ్ అయింది. తర్వాత బాయ్స్ కూడా చేసిన వాళ్ళు కూడా కొంచెం ప్రాపర్ గా చేయలేదు. ఒకసారి ప్రాపర్ గా చేస్తే మనం సరిగ్గా చేసి చాలా న్యూట్రల్ గా చేస్తే మాత్రం 100% కరెక్ట్. రామ్మోహన్ గారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో శాంపిల్ సైజ్ ఎంత తీసుకున్నారు? మేము కాన్స్టిట్యుయెన్సీ శాంపిల్ సైజ్ ఎలా తీసుకుంటామంటే మాది మేము వేరే విధంగా కూడా చేస్తాం, కానీ ఈసారి మేము తమిళనాడు రాంగ్ అయింది. కాన్స్టిట్యుయెన్సీలో మేము ఓట్ షేర్ కూడా ఇస్తాం. అది మీకు కావాలంటే అట్లీస్ట్ 7 to 8 or 10,000 మినిమం తీసుకోకపోతే మనం ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి కానీ చేయలేము. కానీ అలా చేస్తున్నప్పుడు మన సర్వే చేసే కుర్రాళ్ళు కానీ ఎవరైనా సర్వేయర్స్ కానీ ప్రాపర్గా అన్ని సెక్షన్స్ మనం కవర్ చేయాలి. దాంట్లో వర్కింగ్ క్లాస్ ఉండాలి, ఎడ్యుకేటెడ్ క్లాస్ ఉండాలి, హాకర్స్ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి, అన్ని వర్గాలను మనం కవర్ చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం వెళ్ళినప్పుడు ఒకే ఏరియాలో వాళ్ళకి ఒక టార్గెట్ లాగా ఇచ్చామనుకోండి, ఒక ఏరియాలో మొత్తం వాళ్ళే తీసుకుని వచ్చేస్తారు, అక్కడ రాంగ్ అయిపోతాం మనం. ఈ శాంపుల్ సైజ్ అనేది చాలా మంచిగా చాలా న్యూట్రల్ గా కంప్రైజింగ్ ఆల్ సెక్షన్స్ అంటూ ఉండాలి. అప్పుడు మనం జనరల్ గా దీంట్లో సరిగ్గా ప్రాపర్ గా చేస్తే తప్పు. ఇప్పుడు మేము వెస్ట్ బెంగాల్ ఎగ్జాక్ట్ గా ఫిగర్ రావడం ఎవరు ఇవ్వలేదు కూడా. అలాగే వస్తారు. లాస్ట్ టైం మేము బీహార్ లో చేసాం. మేమన్నాం 186 +-15 అన్నాం, 201. ఆ బీజేపీకి అప్పుడు ఎన్డీఏ 202 వచ్చినాయి. కానీ కొన్ని సార్లు మన రిప్రజెంటేషన్ శాంపుల్ మనం తప్పు తీసుకున్నామంటే మనం తప్పు అయిపోతుంది. ఎక్కడ బీహార్ లో కాంగ్రెస్ కి 5 ఇచ్చాం, బీజేపీ కాంగ్రెస్ కి 5 ఇచ్చాం, ఏఐఎంఎంఐకి 5 ఇచ్చాం, హెచ్ఏఎంఎస్ కి 5 ఇచ్చాం, సిపిఐకి 1 ఇచ్చాం, సిపిఎంకి 2 ఇచ్చాం, ఆర్జేడీకి అప్పుడు ఎంత ఇచ్చాం మేము 34 ఇచ్చినట్టు ఉన్నాం. 34 +-38 +-10 వాళ్ళకి 24 వచ్చినాయి. జేడీయూకి మేము ఇచ్చాం 68 +-10 వాళ్ళకి 84 ఎన్ని వచ్చినాయి. అక్కడ బీజేపీకి మేము 89 ఇచ్చాం, 90 వచ్చినాయి.